ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14-16 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2 మాటలు మనం గమనించాలి. మొదటిగా అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అంటే అవిశ్వాసులతో సహవాసం ఉండకూడదు. వారి యొక్క కార్యక్రమాలలో మనం ఆచారపరమైన భక్తిలో పాల్గొనకూడదని. రెండోదిగా అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అంటున్నారు. నిజంగా ఈ 2 మాటలు బట్టి ప్రభు ఈరోజు మనతో ఏం మాట్లాడతారు, కొన్ని హెచ్చరికలు ప్రభు చేస్తూ ఉన్నాడు. మనం గమనిద్దాం. సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. ఈరోజు నీ స్నేహం ఎవరితో ఉంది? అసలు లోకంతో స్నేహం, నీ దేవునితో నీకు వైరం అని కూడా నీకు అర్థమవుతుందా? అవిశ్వాసులతో స్నేహం చేస్తే వాళ్ళు ఆచార సంప్రదాయాలను నీకు కూడా నేర్పిస్తారేమో. ఒకవేళ వాళ్ళతో స్నేహం చేస్తే అవి కూడా నువ్వు చేస్తున్నావేమో. నీవు విశ్వాసివి కనుక నీ స్నేహము సహవాసము విశ్వాసులతో చేస్తేనే నీవు ఆత్మీయంగా ఎదగగలుగుతావని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. అనగా అవిశ్వాసులతో మాట్లాడకూడదని, వాళ్ళని చూడవద్దని, వాళ్ళతో సమాధానంగా ఉండొద్దని కాదు. వాళ్ళతో మాట్లాడవచ్చు, కానీ ఎంతవరకు అంటే నీకు నీ ప్రభుకి మధ్య ఆటంకం లేనంత వరకు. అంతేకాదు, అవిశ్వాసులు వాళ్ళ ఆచార సంప్రదాయ విషయాల్లో నిన్ను గనక మరి రమ్మని ప్రోత్సహించినా నువ్వు వెళ్ళకూడదు. వాళ్ళతో స్నేహం చేయొచ్చు, మాట్లాడవచ్చు, కానీ మరి ఆచార సంబంధమైన భక్తిలో మాత్రం పాలు పంచుకోకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి అంటున్నాడు. కొంతవరకు మాత్రమే వాళ్ళతో మనం, ఎందుకంటే యేసుని ప్రకటించాలి కాబట్టి, అవకాశం కావాలి కాబట్టి ఆ విధంగా ఉండాలి, కానీ ఎక్కువగా వాళ్ళతో జోడిగా ఉండకూడదు. మరి అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. అవిశ్వాసతో నువ్వు ఉండకూడదని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త సుమా. నువ్వు నీ జీవితంలో క్రీస్తు లేనప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అనగా క్రీస్తుని కలిగి ఉన్నా కూడా అలాగే ఉండకూడదు. అవిశ్వాసి అనగా అతనికి యేసు గురించి ఏమీ తెలియదు కనుక మరి అతనితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుడి గురించి చెప్పే వ్యక్తిగా ఉండాలి. వీలైతే ప్రభువుని గురించి అతనికి ప్రకటించు. అంతేకాదు, అతన్ని కూడా సంఘానికి నడిపించి ఆత్మీయంగా బలపడే విధంగా నువ్వు చేయాలి తప్ప నీవు వాళ్ళ వైపు తిరగకూడదని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. మరి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో నువ్వు ఆలోచించు, నిన్ను పరిశీలన చేసుకో. అటువంటి స్థితిలో నీవు ఉంటే ఇప్పుడే మార్పు తెచ్చుకో. నీవు అవిశ్వాసతో జోడిగా ఉంటే నీవు కూడా అతని వలె లేదా ఆమె వల్ల అన్ని సంబంధమైన ఆచారాలు చేసేయగలుగుతావు. నీవు కూడా అవిశ్వాసంతో కలిసి చేయకూడని పనులు చేస్తావని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీవు కూడా అవిశ్వాసంతో కలిసి వాక్య వ్యతిరేక పనులే చేస్తావని కూడా ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి నీవు కూడా అవిశ్వాసంతో కలిసి ప్రభుకి ఇష్టం లేని కార్యాలు చేస్తావు. అందువల్ల అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, వాళ్ళతో జోడుగా ఉండకూడదని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు నీ స్నేహం ఎవరితో ఆలోచించుకో. ఇంకా అవిశ్వాసులతో నువ్వు కొనసాగుతూ ఉంటే ఇప్పుడే వారితో స్నేహాన్ని మరి తగ్గించు, విడిచిపెట్టాలి. అవిశ్వాసులతో వాళ్ళకి కేవలం సువార్త ప్రకటించు, వాళ్ళని కూడా విశ్వాసగా మార్చు. అప్పుడు ప్రభు నీకు తప్పుగా ప్రతిఫలం ఇస్తారు. ఆమేన్.